హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. ఇంకా ఒక లేట్ చేయకుండా వీడియో ఏంటిదో చూసేద్దామా? ఇదైతే తెలంగాణ స్పెషల్ అంటే స్పెషల్. ఇంకా తెలంగాణలో స్పెషల్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చే విషయం ఏంటిదంటే సర్వపిండి. ఇదే అదనమాట. మనం చూపించే రెసిపీ వచ్చేసి ఈరోజు సర్వపిండి. కొంతమంది సర్వప్ప అంటారు, మేమైతే సర్వపిండి అంటాము. ఇది ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సూపర్ ఉంటుంది. ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి పక్కాగా. మా తెలంగాణ వాళ్ళకైతే పక్కాగా ఈ రెసిపీ అయితే అందరికీ ఇష్టమైన రెసిపీ. ఇదంటూ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి నాకు ఇష్టం లేదని. ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు కూడా ఇష్టం అని కమెంట్ చేయండి. ఇదైతే క్లియర్గా నేను చెప్తాను ఎలా చేసుకోవాలని. నేను చేసే పద్ధతిలో అయితే చెప్తాను. ఇంకా మీరు ఇంకెలా చేస్తారు, ఇంకేమైనా వెరైటీగా చేస్తారా కూడా కమెంట్ చేయండి. అది కూడా నేను ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలియకుండా వేరేలాగా ఏమన్నా ప్రాసెస్ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేసి మళ్ళీ మీకు వీడియో కూడా పెడతాను. అది ఇంక ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా చేస్తారని చెప్పేసి. నేనైతే ఇంకా వాటర్ బాయిల్ చేసుకుంటున్నా. కొంతమంది చన్నీళ్ళు కూడా పోసుకుంటారు, కానీ హాట్ వాటర్ పోసుకుంటే ఇంకొంచెం మంచిగా వస్తుంది అనమాట. శనగపప్పు అయితే నేను వాటర్లో వేసిన, అలా అవసరం లేదు. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. పిల్లలు అప్పటికప్పుడు అడిగారు కాబట్టి నేను కొంచెం శనగపప్పు అనేది వేడి నీళ్ళల్లో వేసాను అనమాట. ఇంకా మీరు ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. కొన్ని పల్లీలు వేయించేసుకొని ఇలా పొట్టు తీసేసి ఇలా దంచుకోవాలన్నమాట. లేదంటే మిక్సీలో వేసి ఒక్కసారి ఇలా తిప్పేస్తే సరిపోతుంది. కొంచెం కచ్చాపెచ్చగా అయితే చాలా బాగుంటాయి అన్నమాట పల్లీలు. ఇంకా ఇక్కడైతే పిండి తీసుకున్నాను. ఇది వచ్చేసి బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి తీసుకోవాలి సర్వపిండికి. ఇక్కడ ఉప్పు వచ్చేసి వాటర్లో వేసాను. ఇక్కడ కారము, ఉల్లిపాయలు చాలా వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇంకా ఎక్కువ వేసుకుంటాను ఉల్లిపాయలు అనేది. టేస్ట్ అయితే అదుర్సుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇంకా కరివేపాకు, కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం తక్కువ వేసాను, మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇవన్నీ ఎక్కువ వేస్తే ఎందుకు ఇన్ని గనం వేసినావు అని అంటారు. అందుకని కొంచెం ఎక్కువ వేసిన, తక్కువ వేసిన ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకులు ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే ఉల్లాకులు దొరకలేదన్నమాట. ఇంకా ఇక్కడ పసుపు, జీలకర్ర అవి వేసి, ఇంకా పల్లీలు అయితే కచ్చపెచ్చగా దంచేసి అవి కూడా వేసాను. ఇంకా నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు అయితే ఎక్కువనే వేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది నువ్వులు కూడా వేసుకుంటే. శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ఇవైతే కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మొత్తం కలిపేసుకున్నాను పిండి అంతా. కలిపేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవడమే. వేడి వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఇచ్చుకోకుండా మంచిగా వస్తుంది. కొంతమంది అయితే చన్నీళ్ళతో కూడా చేస్తారు, కానీ నేను ఎప్పుడైనా సరే వేడి నీళ్ళతోనే చేస్తా. మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ ఈ వాటర్ అయితే ఇందులో కలిపేస్తున్నాను అనమాట. బాగా మసలనివ్వాలి వాటర్ని అయితే. ఇంకా ఆ శనగపప్పు అంతా కింద ఉందని చెప్పేసి ఇంకా కొన్ని వాటర్ అయితే పోసిన, మళ్ళీ పిండి మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి అయితే స్పూన్తో ఆ పప్పు అంతా తీసి ఫస్ట్ వేసేస్తున్నాను. ఇంకా వాటర్ కొంచెం సరిపోకున్నా కూడా కొంచెం కలిపేటప్పుడు చన్నీళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి సరిపోతుంది. ఇంకా ఏమన్నా వాటర్ తక్కువైతే మాత్రం చన్నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా మిక్సీ చేసుకొని మొత్తం మంచిగా వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇంకొక దాంట్లోకి కొంచెం తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట దీన్ని. ఇంకా ఇలా మంచిగా కలుపుకుంటే ఉప్పు కారం అనేది ఈవెన్గా కలుస్తుంది. లేదంటే కొంచెం అక్కడక్కడ ఉండి ఒక దగ్గర కొంచెం చప్పగా, ఒక దగ్గర ఇలా కారంగా అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ పొడిపిండే మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఇంకొక బౌల్లో తీసుకొని కొంచెంగా కలుపుకుంటున్నాను. ఒకేసారి మొత్తం కలపనికి రాదు కాబట్టి ఇంకొక దాన్ని తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి మంచిగా కలిస్తేనే మంచిగా వస్తుంది, లేదంటే సైడ్స్ అన్నీ విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం తీసుకోవాలి. మనము ఏదైతే బౌల్ తీసుకుంటామో దానికి సరిపోయేంత తీసుకొని మంచిగా రౌండ్గా ఉండలాగా చేసుకోవాలి.
ఇంకా ఇక్కడైతే నేను సర్వపిండి గిన్నెలని దొరుకుతాయి. అవి అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనం కర్రీస్ చేసుకునే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. మూకుడులో కూడా పెట్టుకోవచ్చు. దేంట్లో అయినా ఫస్ట్ ఒక 2 వాటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందనమాట. ఫస్ట్ 2 సార్లకైతే కొంచెం ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లేమో మంచిగానే వస్తాయి గానీ, కొన్నిసార్లు అతుక్కుంటాయన్నమాట. ఇంకిక్కడ నేనైతే కవర్ పైన చేస్తున్నా. లేదంటే డైరెక్ట్‌గా మనం పెట్టే గిన్నెలో కూడా కొంచెం ఆయిలేసి ఒత్తుకోవచ్చనమాట. ఇంకా అదంతా వద్దు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలా రొట్టె పీట పైన ఒక కవరేసి, కవర్‌కు కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాననమాట. ఇలా అయితే కొంచెం సన్నగా వస్తుంది. ఒక్కొక్కసారి మనము డైరెక్ట్‌గా దాంట్లో ఒత్తితే ఏందంటే ఎక్కువగా అతుక్కునే ఛాన్స్ ఉంటదనమాట. ఇలా అయితే కొంచెం ఛాన్స్ తక్కువుంటది అతుక్కోవడానికి ఫస్ట్ టైం అయినా సరే. ఇలా నేనైతే కూర వండే గిన్నెలో, ఇంకా సర్వపిండి గిన్నెలో రెండిట్లల్లో అయితే పెడుతున్నాను. మీకు దేంట్లో అయినా మంచిగానే వస్తుంది. కానీ కొంచెం ఫస్ట్ దానికైతే కొంచెం ఆయిల్ ఎక్కువేసుకోవాలి. ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్ మొత్తం ఆయిల్‌లో కూడా డీప్ ఫ్రై చేసుకుంటారు. కానీ నాకైతే అస్సలు అట్లా నచ్చదు. నాకైతే టేస్ట్ ఇట్లనే నచ్చుతదనమాట. నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తా. కానీ మా అమ్మనైతే డీప్ ఫ్రై చేస్తది. ఇంకా నాకు ఇట్లనే ఇష్టము. అంటే మేము చిన్నగున్నప్పుడు మా అమ్మ కూడా అట్లనే చేసేది గానీ, ఈ మధ్యలో అయితే డీప్ ఫ్రై చేస్తుందనమాట. ఇంకా మా పెద్దోడైతే నాకు అట్లనే కావాలి, అమ్మమ్మ చేసినట్టు కావాలంటే కొంచెం పిండైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ నెక్స్ట్ డే అయితే అట్లనే చేసి ఇచ్చినాం గానీ, టేస్ట్ అయితే నాకు ఇదే మంచిగా అనిపిస్తది. అదేమో చాలా క్రిస్పీగా వస్తది. ఇది అలా కాదనమాట. ఇది చాలా బావుంటది. ఇంకా నిప్పుల మీద మనం కట్టెల పొయ్యి మీద చేస్తే అయితే టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటది. మా అత్తమ్మోళ్ళ ఇంటికాడనైతే మేము ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకునేది. చాలా బావుంటది కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అయితే. ఇంకా అట్లా మంచిగా చేసుకొని దాంట్లో ఆయిల్ ఏసుకొని అలా చేసుకొని హోల్స్ ఏసుకొని అందులో కొంచెం హోల్స్‌లో మళ్ళీ వాటర్ ఏసి దానిపైన కొన్ని వాటర్ పైన కొన్ని చల్లుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని పెట్టుకోవాలనమాట. ఇంకిక్కడ రివర్స్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం రివర్స్ చేస్తున్నాను. ఇంకా సిమ్‌లో పెట్టి అయినా దగ్గరుంటేనేమో కొంచెం హైలో పెట్టొచ్చు. లేదు అంటే కొంచెం సిమ్‌లో పెట్టాలనమాట. ఇలా అయితుంది. దాన్ని తర్వాత రివర్స్ ఏసుకోవచ్చు. కొంతమందైతే ఒక్క సైడే కాలుస్తారు. కానీ నేనైతే 2 సైడ్‌లు కాలుస్తాను ఎప్పుడైనా. చాలా మట్టుకైతే ఒక్క సైడే కాల్చుకుంటారనమాట. ఇంకా ఎంత బావుంటదంటే ఇది అసలు టేస్ట్ అయితే అదుర్స్ అంటే అదుర్సు. ఎవరన్నా ట్రై చేయని వాళ్ళుంటే పక్కాగా ట్రై చేయండి దీన్ని. చాలా నచ్చుతుంది. ఇది మీ ఫేవరెట్ డిష్ అయితది. ఇంకా మీరైతే ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. చాలా ఈజీగానే ఉంటది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంకా ఇలా ఇంకా టీలో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టీలో తింటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇదైతే మాకు, మా పిల్లలకి అందరికీ ఫేవరెట్ ఏమైనా ఉంది అంటే అది సర్వపిండియే. ఇగ దీన్ని సర్వపిండి గిన్నె అంటారనమాట. స్పెషల్‌గా దాన్ని సర్వపిండి కోసమే యూజ్ చేస్తారు. ఇంకా ముకుడులో కూడా పెట్టుకుంటారు చాలామంది. ఇం ఇక్కడైతే చూడండి చాలా క్రిస్పీగా చాలా బావుంటది. అసలెప్పుడైనా ట్రై చేయని వాళ్ళుంటే అయితే పక్కా ట్రై చేయండి. ఇంకా చాలామంది మీ వీడియోస్‌లో మీ వాయిస్ స్లోగా వస్తుంది, మీది డల్‌గా వస్తుంది అని అంటున్నారు. అందుకే ఈ వీడియోకైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు. మీ వీడియోలో అయితే మీది అసలు వాయిస్ చాలా స్లోగా వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. అందుకనే ఈ వీడియోలో అయితే గట్టిగా మాట్లాడడానికి ట్రై చేశాను. ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని నేనైతే మళ్ళీ మళ్ళీ చేయకుండా ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడైతే మా బాబు తింటుండు. ఏంటిది అని అంటే, ఏమో నాకు తెలవదు కానీ పేరైతే సూపర్‌గా ఉంది అని చెప్తుండు. సూపర్ అంటే సూపర్‌గా ఉంది సర్వపిండి అని చెప్తుండు. అయితే అది సర్వపిండి అంటే ఏదో ఒక పిండి కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే అని చెప్పేసి అయితే చెప్తుండు ఈడ. పేరు చెప్పేదాకా నీకు ఇయ్యము అని చెప్పేసి అయితే మేము అంటున్నాం కానీ ఆయన ఎందుకు ఇయ్యరు, ఇదైతే సర్వపిండి అని ఫైనల్‌గా చెప్పేసిండు.